హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఎట్టకేలకు తిరుమల తిరుపతి దేవస్థానం సన్నిధిలో ఉన్నటువంటి గోశాలలో గోమాతలు చనిపోతున్నాయంటూ భూమన కరుణాకర్ రెడ్డి చేసినటువంటి అభియోగాలు అంటూ కొట్టిపడేయలేము దాన్ని. ఎందుకంటే ఇప్పుడు లెక్కలన్నీ మారిపోయాయి. మొన్నటి వరకు భూమన కరుణాకర్ రెడ్డి 3 నెలల్లో 100 గోవులు చనిపోయాయని ఆయన అభియోగించారు. కానీ ఇప్పుడు చూస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి దగ్గర 191 గోవులు చనిపోయాయి. కావంటే టిటిడి వాళ్ళు ఇచ్చినటువంటి ఆ డాక్యుమెంట్స్ మీకు ఇక్కడ ప్రెజెంట్ చేస్తున్నా, ఒకసారి చూడండి. ఎన్ని ఏప్రిల్లో 17, మేలో 18, జూన్లో 13 గత సంవత్సరం, జూలైలో 18, ఆగస్టులో 15, సెప్టెంబర్లో 21, అక్టోబర్లో 19, నవంబర్లో 13, డిసెంబర్లో 14, జనవరిలో 15, ఫిబ్రవరిలో 13, మార్చిలో 12. ఇవి మొత్తం 191 ఆవులు మరణించడం జరిగిందనేసి ఈ డాక్యుమెంట్స్ ఇవ్వడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఎస్వి గో సంస్కరణశాల వీళ్ళు ఇచ్చారు ఇది. సో ఇది కూడా తప్పంటూ భూమన కరుణాకర్ రెడ్డి క్లియర్ గా మాట్లాడటం జరుగుతుంది. ఇది కూడా వాస్తవం కాదు. ఎందుకంటే అతని దగ్గర ఉన్న రిపోర్ట్ ప్రకారం గత 3 నెలల్లోనే 100 చనిపోయాయి. వీళ్ళు గత 3 నెలల్లో ఏవైతే ఈవో చెప్పాడో శ్యామలరావు ఆ లెక్కనే 42, 43 లెక్క పెట్టి అక్కడ పెట్టారనమాట. సో ఇది కూడా కరెక్ట్ కాదు. అంతేకాదు ఈ రోజు జరిగిన డ్రామా మొత్తం లోపల ఉండేమో రండి అని మీడియా ముందు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. భూమన కరుణాకర్ రెడ్డి గారి ఇంటి దగ్గర ఏమో డిఎస్పీ రేంజ్ ఆఫీసర్లు, సిఐలు, పోలీస్ ఆఫీసర్లు, ఎస్ఐలు చాలా మంది వీళ్ళని అడ్డగిస్తూ ఉన్నారు. చివరికి తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర ఉన్నటువంటి గోశాలకి వెళ్ళినటువంటి ఎంపీ గురుమూర్తిని, అదేవిధంగా భూమన అభినయ్ రెడ్డిని వీళ్ళు అడ్డుకోవడం జరిగింది. అభినయ్ రెడ్డిని అయితే పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. గురుమూర్తిని ఒక్కరిని లోపలికి అలౌ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా పూర్తిగా అవాస్తవాలు చెప్పడం జరుగుతుంది. తిమ్మిని బొమ్మని చేసి చూపించే ప్రయత్నం జరుగుతుందని చెప్పారు. అంతేకాదు వీళ్ళు అడిగిన వాటికి దేనికి కూడా సరిగా సమాధానం చెప్పలేదు. ఎవరైతే పల్లా శ్రీనివాస్ మీసాలు తిప్పి తొడగొట్టాడో ఆయన ఎటుపోయాడో ఎవరికి తెలియదు. ఎవరో చోటా మోటా నాయకులు ఎవరో అక్కడ ఉన్నారు, వాళ్ళు కూడా సరిగా సమాధానం చెప్పలేక మ్యామ్ 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 అన్నట్టుగా ప్రెస్ మీట్ పెట్టి మరి భూమన కరుణాకర్ రెడ్డి, గురుమూర్తి గారు ఇద్దరు మాట్లాడటం జరిగింది. తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు అయితే చాలా స్ట్రిక్ట్ గా, మీరు మమ్మల్ని లోపల నుండి రమ్మని మీడియా ముందు ఓవర్ యాక్షన్ చేస్తూ ఉన్నారు, కానీ ఇక్కడికి పోలీసులకు చెప్పి ఇక్కడ పోలీసులు మా ఇంటి దగ్గర నుంచి మమ్మల్ని కదలనీయకుండా చేశారు. చివరిగా మేము వచ్చినా కూడా ఆ గేట్ దగ్గర కూడా నన్ను అభినయ్ రెడ్డిని అడ్డుకున్నారు. ఇదంతా ఒక డ్రామా లాగా ఎందుకు క్రియేట్ చేస్తున్నారు? మీ పబ్లిసిటీ కావాలా? తిరుమల తిరుపతి దేవునితోటి, వెంకటేశ్వర స్వామి తోటి కామెడీలు చేయొద్దు అంటూ ఆయన స్ట్రిక్ట్ గా చెప్పడం జరిగింది. ఇది మొత్తానికి శుభంగా అడ్డుపడింది. కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఏదైతే 191 గోవులు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చనిపోయిందని రిలీజ్ చేశారో అవి కూడా వాస్తవాలే కాదు అంటూ డైరెక్ట్ గానే ప్రెస్ ముందే, మీడియా ముందే చెప్పేయడం జరిగింది. సో ఇది మొత్తానికి ఇలా శుభంగా అడ్డుపడ్డట్టుగా అయింది. ఏమంటారు మీరు? అశుభంగా లెక్కలు దాచేసి హిందూ సమాజాన్ని మోసం చేస్తున్నారా, చనిపోయిన గోవులకి అన్యాయం చేస్తున్నారా? అది మీరే నిర్ణయించుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.